హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు కీలక మలుపు తిరిగింది. దీంట్లో కస్టడీ కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. విచారణలో ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ పేరు చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే పలువురి ఒత్తిడితోనే ఈ అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిందితుడు బాలకృష్ణ వద్ద డాక్యుమెంట్స్ లెక్కల ప్రకారం 250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, అనుశ్రీ, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కస్టడీ ముగిసిన తర్వాత అతని కన్ఫెషన్ చాలా కీలకంగా మారింది. ఆ కన్ఫెషన్ కాపీలో ఒక ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంచలనంగా మారినటువంటి అంశం. ప్రధానంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి సంబంధించి కూడా పలు హైరేజ్ బిల్డింగ్ల పర్మిషన్లకు సంబంధించి కోట్ల రూపాయలు చేతులు మారాయి. నార్సింగ్లో ఒక బిల్డింగ్ వ్యవహారంలో కూడా 10 కోట్ల రూపాయలు తీసుకొని కూడా దాంట్లో బాలకృష్ణతో పాటు ఆ ఐఏఎస్ అధికారి షేర్ చేసుకున్నారు. మనం చూసాం తాజాగా రిమాండ్ రిపోర్ట్లో కూడా 3 కంపెనీల పేర్లు ప్రస్తావించారు. అందులో ఒకటి ఎస్ఎస్ఎల్ నార్సింగ్లో జరిపినటువంటి ఒక కన్స్ట్రక్షన్లో కూడా 10 కోట్ల రూపాయలు చేతులు మారాయన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆ రోజు పేర్కొన్నారు. ఆ కంపెనీలో కూడా సోదాలు నిర్వహించారు. కానీ ఇప్పుడు ఎవరి అధికారి పైన హస్తం ఉంది దీంట్లో అంటే ఒక ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తుతం కన్ఫెషన్ కాపీలో కనిపిస్తూ ఉంది. అది బాలకృష్ణ ఏసీబీ కన్ఫెషన్లో చాలా స్పష్టంగా విచారణలో కూడా ఆయన పేరు ప్రస్తావిస్తూ కూడా అతడు చేయమంటేనే చేశానంటూ కూడా ఒక 12 ఎకరాల భూమి విషయం కావచ్చు, మిగతా అక్రమ ఆస్తులు సేకరించే అంశంలో కావచ్చు, బినామీ ఆస్తుల పేరుతో కూడా ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని ఆస్తులు కొనుగోలు చేసిన అంశానికి సంబంధించి కూడా ఆ ఐఏఎస్ అధికారి చెప్తేనే చేశానంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక్క ఐఏఎస్ అధికారికి మాత్రమే సంబంధం ఉందా, ఇతర కింది స్థాయి అధికారులకు ఇంకెవరికైనా సంబంధం ఉందా? ఆ బినామీ కంపెనీలు ఎవరివి? రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 214 ఎకరాల భూములు సేకరించినటువంటి ఇప్పటికే కొనుగోలు చేసినటువంటి ఇతనికి సంబంధించి 250 కోట్ల ప్రభుత్వ వాల్యూ ప్రకారం డాక్యుమెంట్లను ఇప్పటికే గుర్తించింది. వాటి విలువ బహిరంగ మార్కెట్లో 10 రెట్లు ఉండే అవకాశం ఉంది. అంటే 2500 కోట్ల మేరకు కూడా ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఎవరైతే ఐఏఎస్ అధికారి పేరు చెప్తున్నారో అతని ఆస్తులు కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉంది. మరోపక్క ఏసీబీ కోర్టు పర్మిషన్ కూడా కోరుతా ఉన్నారు ఆ ఐఏఎస్ అధికారిని విచారించేందుకు. మరి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా, నిజంగానే అక్రమాలకు ఐఏఎస్ అధికారి పాల్పడ్డాడు అన్న అంశానికి సంబంధించి బాలకృష్ణ స్టేట్మెంట్ను విశ్వసిస్తే మాత్రం ఖచ్చితంగా కోర్టు అనుమతితో ఐఏఎస్ అధికారికి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం లేకపోలేదని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. 1000 కోట్ల రూపాయల చేతులు మారడం వెనకాల కూడా బినామీ ఆస్తుల వెనకాల ఎవరున్నారు, ఇంకెవరైనా పాత్ర ఉందా అన్న అంశానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయాలి. ఇప్పటికే నవీన్ కుమార్ ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ సోదరుడు, అతనికి సంబంధించి మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల పేరుతో కూడా బినామీ కంపెనీలు సృష్టించారు. ఆ షెల్ కంపెనీల ఆధారంగా కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు. దాని ద్వారానే ఐటీ కూడా రిటర్న్స్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీతో పాటు ఐటీ కూడా విచారణ జరిపేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఈ కేసు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్తో పాటు ఎఫ్ఐఆర్ కాపీ, మిగతా వివరాలు కూడా ఈడీ ఐటీ సేకరిస్తూ ఉంది. దీంట్లో షెల్ కంపెనీల వ్యవహారం ఉంది, మనీ లాండరింగ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈడీ కూడా దర్యాప్తు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి బినామీ కంపెనీ పేర్లతో కూడా పెద్ద ఎత్తున కూడా 1000 కోట్ల రూపాయలు కూడగట్టిన నేపథ్యంలో కూడా వాటి లెక్క తెలిచే పనిలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా పడబోతుంది. మొత్తంగా ఆదాయానికి మించిన కేసులో ఏసీబీ, మరోపక్క ఈ యొక్క మనీ లాండరింగ్ కేసులో ఈడీ, ఇక ఏదైతే ఐటీకి సంబంధించి కూడా ఆస్తుల విషయంలో కూడా ఐటీ 3 కూడా దర్యాప్తు చేయబోతూ ఉన్నాయి. కానీ ఒక ఐఏఎస్ పేరు మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తా వస్తుంది. ఇంకా ఎవరెవరి పేరు ముందుకు వస్తుంది? చాలామంది ఐఏఎస్ అధికారుల పేరుకి సంబంధించి గత రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారుల పేర్లపైన పెద్ద ఎత్తున భూములు ఉన్నట్టుగా అనేక పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ మరి ఏసీబీ విచారిస్తుందా? ఆ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కావచ్చు, ఆ భూములకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా కొనుగోలు చేశారు, అవన్నీ కూడా డిపిఓకు వీళ్ళంతా సమాచారం ఇచ్చారా, నిజంగానే ఆ లెక్కలు ఎవరెవరి పేరు మీద బినామీలు ఉన్నాయి, ఇవన్నీ తేల్చే పనిలో తాజా ప్రభుత్వం పడినట్టుగా తెలుస్తూ ఉంది. అవన్నీ కూడా బయటికి పాస్బుక్తో సహా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రస్తుతం ఒక ఐఏఎస్ అధికారి పేరు బాలకృష్ణ కన్ఫెషన్లో తెరపైకి రావడం మాత్రం సంచలనంగా మారింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ వాసు.